వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఎల్బీ నగర్ శివగంగ కాలనీలో బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు తల్లిదండ్రులు ఆశలకు అనుగుణంగా చిత్తశుద్ధితో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన అనేక మంది నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని జాజుల ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహనీయుల జీవిత చరిత్రను తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్, బాలికల కళాశాల వసతి గృహాధికారి రేణుక, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్, బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూడూరు భాస్కర్, జాజుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జీవితంలో అతిపెద్ద పండుగ ఏదంటే స్వాతంత్ర దినోత్సవం 15 ఆగస్టు. మనకు ఇంత హాయిగా, ఇంత స్వేచ్ఛగా, మనం ఇంట్లో స్వేచ్ఛగా జీవించి గాలి పీల్చుకొని ఈ భారతదేశంలో జీవిస్తున్నామంటే అది ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలితం. మన త్రివర్ణ పతాకం, మన జాతీయ జెండా యొక్క పుణ్యము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశము లేకపోతే మనం లేవు. నన్ను అడిగితే నీ జీవితంలో నీకు ఎవరు ముందు అంటే నాకు నా దేశమే ముందు అని చెప్తా. దేశం ఉంటేనే నేనున్నా, దేశం లేకపోతే నేను లేను. దేశం ఉంటేనే నా రాష్ట్రం ఉంది, దేశం ఉంటేనే నా జిల్లా ఉంది, దేశం ఉంటేనే నా మండలం ఉంది, దేశం ఉంటేనే నా గ్రామం ఉంది, దేశం ఉంటేనే నా ఇల్లు ఉంది. కాబట్టి దేశమే మనకు వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా అని దేశాన్ని ప్రేమించాలి. దేశాన్ని ప్రేమిస్తే మన తల్లిదండ్రులను ప్రేమించినట్టే, మన గురువులను ప్రేమించినట్టే, మన సమాజాన్ని ప్రేమించినట్టే. ప్రేమ అనేది తల్లి ప్రేమ ఎలాగుంటుందో మన దేశం మీద కూడా అదే ప్రేమ ఉండాలి. భారత మాత అన్నం. మనమందరం నిజంగా భారతమాత బిడ్డలం. ఈ భారతదేశ కన్న వీరపుత్రులం. ఈ దేశం యొక్క గొప్పతనం, దేశం యొక్క త్యాగనిరతి, దేశం యొక్క సాంస్కృతిక జీవన విధానం, ఈ దేశం యొక్క విభిన్న ఆచారాలు, నైతిక విలువలు ప్రపంచంలో ఏ దేశంలో లేవు. అందుకనే భారతదేశంని భిన్నత్వంలో ఏకత్వం అంటాం. భారతదేశానికి ఇంకొక పేరుంది. భారతదేశమే ఒక ఉపఖండం. భారతదేశము ఒక ఉపఖండం. ప్రపంచ దేశంలో మన దేశానికి ఉన్నటువంటి గొప్పతనం ఈ ప్రపంచంలో ఏ దేశానికి లేవు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశం ఏది? మన భారతదేశం. 140 కోట్ల మంది ఉన్నాం. ఈ 140 కోట్ల మందికి ఎన్నో విభిన్న ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, మతాలు, మత విశ్వాసాలు, కులాలు, అదేవిధంగా వృత్తులు యా లక్షలుగా ఉన్నాయి. కానీ మనమందరం ఏకంగా ఉన్నాం. మనమందరం ఏకంగా ఉన్నామంటే మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనం, భారతదేశం యొక్క రాజ్యాంగం గొప్పతనం అని చెప్పి సదనం తెలియజేస్తున్నాం. అందుకోసం మళ్ళీ నువ్వు జన్మంటూ ఉంటే ఏ దేశంలో జన్మిస్తావంటే మన ప్రపంచంలో ఏ దేశంలో కాదు, మళ్ళీ ఇంకా 1000 జన్మలు ఎత్తిన నేను భారతదేశ బిడ్డగానే పుట్టాలని మనమందరం కోరుకోవాలి. అంత గర్వించదగ్గ దేశం అది. మనకున్నంత స్వేచ్ఛ, మనకున్నంత స్వాతంత్రం, మనకున్నంత సమానత్వం, మనకున్నంత హక్కులు, మనకున్నంత భావ ప్రకటన స్వేచ్ఛ ప్రపంచంలో ఎవరికి లేదు. మీరు చూస్తున్నారు, చాలా దేశాల్లో మనిషిని మనిషిగా చూడలేరు, తమకు ఇష్టమైనటువంటి పనులు చేసుకోలేరు, తనకు ఇష్టంగా నువ్వు ఏ పద్ధతిలో జీవిస్తున్నావు ఆ పద్ధతిలో జీవించలేరు. ఎందుకంటే ఆ దేశంలో అనేక కట్టుబాట్లు ఉంటాయి, అనేక నిబంధనలు ఉంటాయి. కానీ భారతదేశంలో అట్ట కాదు. నీ స్వేచ్ఛగా నేను ఈ బట్టలు దొరుకుతుంటే ఈ బట్టలు దొరుకునే అవకాశం ఉంది, నేను ఈ చదువు చదువుకుంటే ఈ చదువు చదువుకునే అవకాశం ఉంది, నేను ఈ ఉద్యోగం చేయాలనుకుంటే నువ్వు ఆ ఉద్యోగం చేసే అవకాశం ఉంది. ఈ దేశంలో ఒక కూలి కూడా
ఒక కటిక పేదరికంలో ఉన్నటువంటి ఒక కూలి కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ఒక రిక్షా కార్మికుల కొరకు కూడా ఐపీఎస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక ఆదివాసీ, ఒక గిరిజన, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక మహిళ ఎవరైనా ఈ భారతదేశ